ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా.
పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరితోడుగా దారంతా ఆ బంధం మెరిసిన దండంగా అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్న రాగా కలిసి మెలిసి కదిలే పైనంగా కలలా కలలా సాగుతోంది సాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతపడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతపడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా తారలను తడిమేలాగా పాదములు ఎగిరే వేళ నీ జతై చేసిన ఊలాలా గంటలొక నిమిషంలాగా రోజులను గడిపే వేళ నీ ప్రతి ఊహలో ఊగిన ఉయ్యాలా తెల్లారులు ఆ కబురుల్లో తుళ్ళెట్టు చేసే ప్రాతకాటి ఉల్లాసమెంతో మనసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్ ఎన్నాళ్ళకైనా గుర్తుల్లో ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో ఉంటాయిగా ఈ హృదయాల్లో నా సంతోష దీపాలుగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతపడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతపడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరితోడుగా దారంతా బంధం మెరిసిన దండంగా అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్న రాగా కలిసి మెలిసి కదిలే పైనంగా కలలా కలలా సాగుతోంది సాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే మనదిరా మనసే ఇచ్చి చెయ్యందింటే నీడే మిత్రుడు ఆనికంటే చుట్టాలెవరు నాగేనోరుందా హృదయం మాత్రం నాదే ఊపిరి కాగా తనదే నా నేసం కోసం ప్రాణాలు నా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ నా మాటే నాకు వేదం అంట ఏ వేళ సోగం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల గంట నీవే. సింగరాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతట రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
చూసుకుంటే మన బైసెప్ సాయిరామ్ అతను కూడా ఫస్ట్ నుంచి మేము బైసెప్ ఫస్ట్ నుంచి కూడా ఈ కెమెరా షూటింగ్ ఖచ్చితంగా సాయి బైసెప్ సాయి అయితే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఫస్ట్ నుంచి మేము ఎక్కడికి సార్ వాళ్ళతో మేము ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు కూడా వచ్చాడు. మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, బాగా ఎలా చేద్దాం అని చెప్పేసి నాకు వెనుతట్టు ఉన్నాడు ఖచ్చితంగా. ఇదే విధంగా మన ఇందులో నేను టెన్షన్ పడుతున్న టైంలో నేను చాలా టెన్షన్ పడతాను. ఏంటో అయిపోతుంది, నాకేం అర్థం కావడం, ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటే దుర్గేష్ నువ్వేం బాధపడవు, మన తర్వాత చేద్దాం అంతా ఖచ్చితంగా అవుతుందని చెప్పిన వ్యక్తి పల్లెటి శ్యామ్ అండి. పల్లెటి శ్యామ్ కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పల్లెటి శ్యామ్ గారు ఒకసారి ఖచ్చితంగా రావాలి మీరు. అయితే ఎవరు లేరని చెప్పట్లేదు, అందరూ ఉన్నారు. కానీ ముఖ్యమైన వ్యక్తులు ఇందులో సహకారం చేసిన వ్యక్తులు మీకు తెలియదు కాబట్టి పిలుస్తున్నారు. తప్పు ఎవరు అర్థం చేసుకోవద్దు, దయచేసి పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, తర్వాత సార్ పేరు చెప్పాల్సిన ఎందుకంటే కాదు కదా అలాంటిది. నెక్స్ట్ వచ్చేసి బి సెక్షన్ నుంచి మెయిన్ పిల్లర్ మెయిన్ గా రావడం ఏంటంటే గొల్గాబతు సురేష్. అంటే ఈ రోజు నైట్ నుంచి ఏంటండి ఫస్ట్ నుంచి కూడా మాకు మెయిన్ పిల్లర్ వాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకున్నారు కానీ అబ్బాయిని, ఆ అబ్బాయి ఎంత కష్టపడ్డాడో ఈ విధంగా ఈ డెకరేషన్స్ కానీ ఆ మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ కూడా ఇతను లేకుండా అయితే మేము ఎవరో చేయలేమండి. ఎందుకంటే నెంబర్ 1 సపోర్ట్ పిల్లర్ అయితే వీడు. నేను అది నా మనస్ఫూర్తిగా చెప్తాను వీడి గురించి. నెక్స్ట్ వచ్చేసి కాకి దుర్గాప్రసాద్ గారు. ఎక్కడున్నారు? నిజంగా వీడి గురించి చెప్పుకోవాలంటే ఒకటి అన్నాడు, రే మాయా మనకి బడ్జెట్ ఎంత అవుతుందా, ఏం చేద్దామంటే వాడు నా దగ్గరికి వచ్చి రే ఏం భయపడదు, ప్లాన్ ఏ లేదా ప్లాన్ బి చెప్తాను, మనందరూ చేసుకుందాం, 30,000 చేసుకుందాం, చేసేద్దాం అని నాకు ధైర్యం చెప్పి వెంటనే నన్ను నడిపించిన వ్యక్తి కాకి దుర్గాప్రసాద్ గారు. ఈరోజు నాకు సురేష్ ఎంతైతే ఈక్వల్, మా కాకి దుర్గాప్రసాద్ కూడా నాకు అంతే ఈక్వల్. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ అలాంటిది. అదేవిధంగా కాకి దుర్గాప్రసాద్ అదేవిధంగా ఈ మేనేజ్మెంట్లో మేము మనీ కలెక్ట్ చేసినప్పుడు అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి ఇదే చోట అక్కడే కూర్చుని దూరం ఉండిపోయిన వ్యక్తి మన పల్లె విజయ్ గారు. ప్లీజ్ దయచేసి మీరు కూడా లోపలికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవడండి నిన్ను ఆపేది? ఎవరు ఆపేది మీరు? మోటిపల్లి సాయి సంతోష్ గారిని వేదిక సాధారణంగా ఆవిస్తున్నాం. ఇతని గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది. ఈడు బజ్జి మాట్లాడో ఏముండవు బెదిరించేయడం ఇంకా వస్తుంది మాట్లాడుకోవడం చేస్తాడు. నేను ఎక్కడున్నారా సార్ ఫోన్ మాట్లాడతారు రండి సార్. సి సెక్షన్ నుంచి మా మోటిపల్లి సాయి సంతోష్ గారు కూడా నిజంగా నా సెక్షన్ నుంచే కాకుండా ఏ సెక్షన్ బి సెక్షన్ కూడా కలిపి ఈ అబ్బాయి ఫాలో చేశాడండి ప్రతి ఒక్కరిని కూడా అమౌంట్ పర్పస్ లో. ఎందుకంటే మాకు ఒక ప్రజెంట్ ఒక్కొక్కరు కూడా ఇండివిజువల్ గా మేము డివైడ్ చేసుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే నేను బస్ స్టాండ్ లో కూర్చుని ఏంటి బడ్జెట్ గురించి ఏంటి మాట్లాడుతున్న టైంలో పాటి దుర్గాప్రసాద్ నా దగ్గర వచ్చి బావా నేను ఎత్తాను అని వాడు ఇచ్చింది ఎవరో వేరే విషయం. కానీ వాడు ఇచ్చిన ధైర్యం నాకు కొండంత అయింది ఆ రోజు. ఎందుకంటే మైండ్ లో ఒకసారి నెగిటివ్ ఫీలింగ్ వస్తే ఏ వ్యక్తికైనా సరే డిసప్పాయింట్ అయిపోతాడు. నేను అంత టెన్షన్ పడిన అంత డిసప్పాయింట్ లో కూడా వీడు చేసిన కామెడీ అలాంటిది. మీరు ఏం చేస్తున్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తన మాటల ద్వారా కావచ్చు, తన చేతల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా మేము ఎంత సీరియస్ ఉన్నా నటించే మొట్టమొదటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వాడి
నీకు గర్వంగా ఏదో చెప్తున్నాను ఇప్పుడు. అదేవిధంగా సి సెక్షన్ లో ఇంకొక వ్యక్తి తాతకూడి నుంచి ఉన్నాడండి. ఆ అబ్బాయి కష్టం కాకుండా ఈరోజు నైట్ అంతా కూడా ఇక్కడ డెకరేషన్ చేస్తూ ఉంటున్న వ్యక్తి మన వార నాగేంద్ర గారు. ఆయన ఎక్కడున్నా సరే వేదికగా ఆహ్వానిస్తున్నామండి. రావాలి, టైం లేదు, ప్లీజ్. హలో, అలాగే ఏ సెక్షన్ నుంచి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. నాకు మేమంతా మన కుర్రోళ్ళంతా కూడా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అంటే ఓల్డ్ టైప్ అంటే సార్ని సాంగ్స్ వేయాలి కనుక అలాగే ఇలాగే అలా చేయాలి ఇలా చేయాలి చెప్పేసి మాట్లాడినప్పుడు రాంజీ అనే వ్యక్తి వాడు 10 మంది అంటే 10 మందిలో తిరిగాడు అబ్బాయి. దానివల్ల ఒరే మనం పలానా సాంగ్లు వేస్తే సార్ వాళ్ళకి అవగౌరవించడం ఉండదు, మీరు ఎలా చేయండి ఇలా మాట్లాడండి, గ్రూప్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ అబ్బాయి నాకు ముందుండి ఇలా మాట్లాడు, ఇలా చేయి, ఇలా చేద్దాం అలా చేద్దాం, నువ్వేం భయపడు, నువ్వేం టెన్షన్ పడకండి నన్ను అడిగితే అయితే రాంజీ గారు ప్లీజ్ సార్ రాంజీ గారు మీరు కూడా ఖచ్చితంగా లేదు రావాలి. నేను మీరు అంతదు వాస్తవాలు కొన్ని తెలియాలి. అదేవిధంగా మేము ఈరోజు ఎంత అంటే 25 రోజుల నుంచి కూడా నైట్ 12 రోజులు ఉన్నాయండి ఇక్కడ. ఇదే బస్ స్టాండ్లో ఇదే స్కూల్ ముందర కింద కూర్చుని అని ఏం చేస్తే బాగుంటుంది, ఎవరిని ఎలా బాగుంటుంది, నాట్ ఈజీ. ఒక వ్యక్తిని కన్విన్స్ చేయడం అనేది నాట్ ఈజీ అండి. అది ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి, మనీ పరంగా బడ్జెట్ పరంగా ఏ విధంగా ఎలా చేయాలని ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఏ వ్యక్తి తక్కువ కాదు, ఏ వ్యక్తి ఎక్కువ కాదు, నాకు అందరూ సమానమే. రేపు మీకు నిజంగా చెప్తున్నారా, మీరు లేకపోతే నిజంగా చెప్తున్నాను, నిజంగా మీ అందరికీ సరే ఒక మాట ఎందుకంటే కొంచెం ఎమోషన్గా మాట్లాడితే చాలా కష్టపడ్డాం. ఎంత కష్టం అంటే వీళ్ళ మొక్కలు చూస్తే నాకు ఏడుపు కూడా వచ్చింది. నైట్ 10 అడిపోయింది కష్టం వచ్చేసి ఏం చేస్తున్నాడు సురేష్ ఏమో పట్ల చేస్తాడు సరే ఏదో అవుతుందని చెప్పేసి ఇప్పుడు వేసుకుంటే అంతా కూడా ఏంటంటే శాంగడు తుడిచేది అంతా స్కూల్ అంతా కూడా మెట్ల దగ్గర నుంచి ఈ మనోడైతే వేసుకొని అంటే చీమర్ కాదు అది చెప్తాను. అంటే మనం ఉంటుంది అంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను చేయాల్సిన అవసరం ఏంటంటే కానీ మావాడు అలా అనుకోలేదు. ఎందుకంటే నేను మర్చిపోవచ్చు, టైం లేదు కాబట్టి, సందర్భం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇంకా చెప్పానంటే నేను కనీసం 10 నిమిషాలు చెప్తాను వీళ్ళ గురించి. అంత గొప్ప విషయాలు ఉంటాయి ఒక్కొక్కటి చేసిన విధానం మీద. వీళ్ళు లేకపోతే ఈరోజు ఈ యూనిటీ లేకపోతే ఖచ్చితంగా మేము ఎంత సక్సెస్ఫుల్గా ఎంత విజయవంతంగా మేము చేసే వాళ్ళం అయితే కాదు. అదేవిధంగా లేడీస్ తరఫు నుంచి కూడా వాళ్ళిద్దరికీ అదేవిధంగా అపర్ణకి కూడా ఎవరైతే సహకారం చేస్తారో లేడీస్ ఈ విధంగా గ్యాదర్ అవడానికి. ఎందుకంటే మా అబ్బాయిలు ఎక్కడెక్కడ ఉంటారో ఏంటో కొంతవరకు మాకు తెలుసు కాబట్టి ఏదో కాంటాక్ట్ అవుతాం, కానీ లేడీస్ కాంటాక్ట్ అవ్వడం అనేది సామాన్య విషయం కాదు. అందులో సహకరించినందుకు చాలా 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 ధన్యవాదాలండి. అదేవిధంగా గురువులు కూడా చాలా సహకరించారు. ఇప్పటి నుంచి పొద్దున్న నుంచి ఇప్పుడు కూడా ఉన్నారంటే చాలా గ్రేట్ సార్ చెప్పుకోవాలి. వాస్తవంగా పురాణాల తరపు నుంచి కూడా చూసినాయి కారణ జన్ములైన పంచ పాండవులకి కూడా గురువైన ద్రోణాచార్యుని సుఖులైతే కూడా ఎంత అద్భుతంగా ఈరోజు ఈ యొక్క సక్సెస్ఫుల్ అయ్యేదైతే కాదని నేను సగర్వంగా చెప్పుకుంటానండి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కానీ మేము మేనేజ్మెంట్లో ఎవరైతే ఈరోజు కూర్చున్నామో చాలా విమర్శలు ఎదుర్కొన్నాం. కానీ మేము ఎంత కష్టపడ్డామో వీళ్ళు ఒక్కొక్కరు చెమట చుక్కంటే సామాన్య విషయం కాదండి. నేను గొప్ప చెప్తాను కాదు, నిజంగా పడ్డాను. ఖచ్చితంగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను 100% చెప్తాను. చాలా 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 థ్యాంక్ యూ మీ అందరికీ కూడా నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను. మీరు ఏదైనా ఓకే కేక్ కటింగ్ కూడా చేసిన ఒక విషయం అండి. ఒకవేళ టీచర్స్ వాళ్ళు ఏంటంటే వెళ్తారు, మనం ఒక 30 minutes అయితే మీరు వెయిట్ చేయండి. సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడుకుని ఎందుకంటే మళ్ళీ కలుస్తాం.
గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మా కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం Sayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo. Kumasila kumukasayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి అందరి కంట్లో మాది పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్